మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా? మీడియాలో ఆడ టీఆర్ఎస్ వల్ల మీడియా ఎక్కువ, ఛానల్ ఎక్కువ. ఆ లంబగాడు కొంగ కథ చెప్తే కొంగ లెక్కుంటే హరీష్ రావు తిరుగుతా ఉన్నాడు. ఏడ ఓడిపోతే ఆయననే పంపుతారు. కేసీఆర్ రాడు, కేటీఆర్ రాడు, ఓడిపోయే కాడికి రారు, ఈయన పంపుతారు ఫకీర్ గారు. ఈ ఫకీర్ గాడు గ్యాస్ సిలిండర్ పెట్టుకొని తిరుగుతున్నాడు. గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని తిరుగుతుంటే బేవకూఫ్, గ్యాస్ సిలిండర్ గుర్తు ఇంకొక క్యాండిడేట్ ఉన్నది, ఆయన కోసం ప్రచారం చేస్తున్నావా నువ్వు టీఆర్ఎస్ కోసం ప్రచారం చేస్తున్నావు? ఎవరి కోసం ప్రచారం చేస్తున్నావు? గ్యాస్ సిలిండర్ ఎవరికి చెవుల పువ్వు పెడుతున్నా హరీష్ రావు? సగం ట్యాక్స్ మీ మామకు పోతున్నది, సగం ట్యాక్స్ కేంద్రానికి పోతున్నది. కేంద్రానికి పోయిన సగం ట్యాక్స్ లో వాపసు వివిధ స్కీమ్లలో తెలంగాణకి పైసలు వస్తున్నాయి. అందులో ఒక 40% 50% మళ్ళీ వాపసు వస్తున్నాయి తెలంగాణకి. మరి మీ మామ దగ్గరకు పోయి ట్యాక్స్ తక్కువ చేయమను, సగం ట్యాక్స్ మీ మామదే, ఆ సగం ట్యాక్స్ తక్కువ చేయమను, కేంద్రానికి లేఖ రాయి, ఈడ తక్కువ చేసినాక మీరు కూడా తగ్గిమని, మేము కూడా సంతకం పెడతాం. పెట్రోల్ డీజిల్ కూడా అంతే, 30 రూపాయల ట్యాక్స్ మామ తీసుకుంటున్నాడు. తీసుకొని ఆ ముక్కలు పెట్టుకుంటుంటే ఎడ పెట్టుకుంటూ తెలుస్తలేదు. మళ్ళా ఆడికి 30% పోతున్నది. నువ్వు 30%లో 10% తక్కువ చేయి, తక్కువ చేసి మోడీ గారు మీరు కూడా 5% తక్కువ చేయండి అను, మేము కూడా లేఖల సంతకాలు పెడతాం. ఎవరు సేవలో పువ్వు పెడుతున్నావు? ఈయన టీఆర్ఎస్ ని ఓడిద్దామని తిరుగుతున్నాడా, గెలిపిద్దామని తిరుగుతున్నాడా నాకు డౌట్ వస్తున్నది. గ్యాస్ సిలిండర్ పెట్టుకున్నాడు, గ్యాస్ సిలిండర్ గుర్తేమో వేరు అనుకున్నది. ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏమో ఫామ్ హౌస్ లో అంటున్నాడు, వీళ్ళందరూ ఆయనని ఏదో చేస్తున్నారు ముసలోని. కాబట్టి అవ్వా, మీకు ఇల్లు కావాలన్నా, మీకు ఆరోగ్య బీమా కావాలన్నా, మీకు ఎటువంటి పథకం ఇంప్లిమెంటేషన్ అవినీతి లేకుండా జరగాలన్నా, రైతాంగం బాగుపడాలన్నా గిదే రకంగా కేసీఆర్ గిన ఉంటే అన్న 10 ఏళ్లలో వ్యవసాయం బంద్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.